నమస్తే అన్న. అన్న ఎట్లా చూసుకోవచ్చు రాహుల్ గాంధీని అలాగే అక్కడ ఉన్న నిరుద్యోగులందరినీ కూడా విచక్షణ రహితంగా కూడా లాక్కపోయి గుంజుకొని పోయి కూడా వ్యాన్లలో కూడా వేస్తున్నారు, కొడుతున్నారు కూడా. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు అన్న? ఇది అన్డెమోక్రటిక్, ఇది మొత్తం డిక్టేటర్షిప్. మొత్తం లోకం ఇండియా చూసి షేమ్ షేమ్ మోదీ, షేమ్ షేమ్ బీజేపీ అంటున్నది. అరే తప్పు అయింది కదా, మీతో పేపర్ లీక్ అయింది కదా, అండ్ ధర్మేంద్ర ప్రధాన్ కి రిజైన్ చేపిస్తే అయిపోతుంది కదా. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే ఈ సమస్య తీరుతుందా అని అడుగుతున్నారు. కమింగ్ టు ద పాయింట్, సోనం వాంచుక్ కి రిలీజ్ చేసేయండి. ఒక 20-21 మంది చనిపోయినారు, ₹1 కోటి ఇచ్చేయండి. అండ్ దాని తర్వాత సింపుల్ లాజిక్, రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే పొలిటికల్ కన్సెన్సస్ తీసుకురండి, అందరు స్టేక్ హోల్డర్స్ కూర్చుందాం అండ్ ఈ పేపర్ లీక్ కి పరిష్కారం తీసుకువద్దాం. సో దానిలో ఏం ప్రాబ్లం? అన్అఫీషియల్ గా మీరు మోడీ గారి ఫ్యాన్ కదా, షేమ్ షేమ్ మోడీ, షేమ్ షేమ్ అని చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్ గా ఆయన చేసిన మంచి పనులు ఏమి గుర్తులేదా? మీరు కేటగారికలీ సబ్జెక్ట్ టు రిఫరెన్స్ మాట్లాడండి. మోదీ చేస్తున్నది డ్రామా, మోదీ చేస్తుంది మోతాబరి, మోదీకి ఈగో ప్రాబ్లం, మోదీ ఒక డిక్టేటర్ లాగా చేస్తున్నాడు. అరే తప్పు అయింది కదా రా భయ్, ఇంతమంది చనిపోయినారు, ఏం లంగా డ్రామా చేస్తున్నారు వీళ్ళు? రిజైన్ చెప్పి ఒప్పుకో, కన్సెన్సస్ తీసుకోరా, అందరు స్టేక్ హోల్డర్స్ కి కూర్చోబెట్టు. నెక్స్ట్ టైం పేపర్ లీక్ కావద్దు. లక్షల స్టూడెంట్స్ జీవితం పాడు చేస్తున్నారు, ఇట్లా లాఠీ చార్జ్ చేస్తారు, మహిళలకు కొడతారు, మీరు టియర్ గ్యాస్ యూజ్ చేస్తారు. సో ఈ మొత్తం డిక్టేటర్షిప్ పోవాలి. ఇవాళ మేము పోతున్నాం దానికోసమే. చలో రాజ్భవన్ అక్కడ కావాలని చెప్పి శాంతియుతంగా నిరసన చేస్తుంటే, కావాలని చెప్పి అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అక్కడ ఉన్న దాదాపు 50% పైగా ఉన్నటువంటి పాకిస్తానీలందరూ కూడా రెచ్చగొడుతున్నారని చెప్పి కూడా బీజేపీ నాయకులు అంటున్నారు సందర్భం. అరే బీజేపీ లంగా దొంగ మాటలు మాట్లాడతారు వాళ్ళు. ఎప్పుడు డివైడ్ అండ్ రూల్, డివైడ్ చేయాలి, డైల్యూట్ చేయాలి. అరే తప్పు అయింది కదా రా భాయ్, మొత్తం 3 times అయింది కదా రా భాయ్ పేపర్ లీక్. ఎందుకు ఒప్పుకున్నారు కదా, అరే లీక్ అయింది రైట్, కానీ ధర్మేంద్ర ప్రధాన్కి ఎందుకు అంత ప్రేమ అంటే, నరేంద్ర మోదీకి నేను డెమోక్రసీ ఫాలో గాను, నేను ఒక డిక్టేటర్, నేను నా మన్మాని చేస్తా, దట్స్ ఆల్. మేం ఏం చెప్తున్నామంటే, మీరు మన్మాని చేస్తే మేము కూడా కంటిన్యూస్ ఫైట్ చేస్తాం, మేము రెసిస్ట్ గాం, మేము సేఫ్ డెమోక్రసీ చేస్తాం.